త్ర్యంబకే గౌరీ. నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో మన స్టూడియోలోనే ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు మీరు వెంటనే కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. రైట్ అమ్మా. మొదటిగా మ్యారేజ్ బ్యూరో కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటే భారతీయ వివాహ వ్యవస్థలో ఉన్న గొప్పతనం ఏంటమ్మా? భారతీయ వివాహ వ్యవస్థలో అస్తవ్యస్తం లేకుండా కుటుంబ పరంగా మనుషులు జీవన విధానాన్ని ఏ విధంగా ఉంటే భార్యాభర్తలు, ఒక కుటుంబం, తల్లిదండ్రులు, పిల్లలు అందరికీ సెక్యూరిటీ లైఫ్కి భారతీయ వివాహ వ్యవస్థ పెద్దపీట వేసింది. ఋషులందరూ కూడా వాళ్ళు అనుభవించిన గృహస్థాశ్రమం, ఆ గృహస్థాశ్రమంలో అది కూడా అంటే వీళ్ళు ఎంత పూజలు చేసుకున్నా, యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా కూడా పెళ్ళి అయిన తర్వాత భార్యతో కూడి యజ్ఞానికి యాగానికి చెయ్యడానికి అర్హుడు సుమా అనే విధంగా వాళ్ళందరూ ఆచరించి మనకు చూపించారు. అందువల్ల భార్య లేనటువంటి, ఇప్పుడు సపోజ్ భార్య చనిపోయింది, అట్లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వివాహం చేసుకోకపోతే కొన్ని క్రతువులకి వాళ్ళు వెళ్ళి ఆచరణాత్మకంగా వాళ్ళు పాల్గొనడానికి పనికిరాదు. అందువల్ల వివాహ వ్యవస్థ అంటే భార్యాభర్తల యొక్క జీవన విధానం చాలా చక్కగా ఒక క్రమబద్ధీకరణలో ముందుకు వెళ్ళడానికి మన భారతీయ సంస్కృతిలో 3 రకాలుగా చెప్పబడింది కదా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య. అంటే తల్లి రావాలంటే తండ్రి ఉండాలి. తల్లిదండ్రులు ఉంటేనే కదా వాళ్ళకి పుట్టే బిడ్డ ఆచార్యుడి దగ్గరికి పడతాడు. అదేవిధంగా గౌరవ మర్యాదలు సంఘంలో, ఇవన్నింటికీ కూడా భారతీయ వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనటువంటి పునాదులు వేసి ఉంది. కాబట్టి విదేశీయులు కూడా మనల్ని అనుకరిస్తున్నారు. రైట్ అమ్మ. అంటే సంస్కృతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక నిండు ముత్తైదులా కలకలలాడుతూ కనిపిస్తున్నారు మీరు కూడా. ఇప్పుడు నుదుటిన బొట్టు పెట్టుకున్నారు కదా, అసలు ఎందుకమ్మా పెళ్ళైన ఆడవాళ్ళు సింధూరం పెట్టుకోవడం వెనుక అంత ప్రాముఖ్యత ఏముంది? సింధూరం, తర్వాత కాళ్ళకి పట్టీలు, మట్టెలు, అదేవిధంగా చేతికి గాజులు, ఇవన్నీ కూడా నుదుట పెట్టుకునేటటువంటి కుంకుమ ధారణ, ఇవన్నీ కూడానమ్మా ముత్తైదువ అని అనిపించుకోవడానికి మనకి చెప్పాలంటే మన భారతీయ సంస్కృతిలో, మన ఆచార వ్యవహారాల్లో ఈ ముత్తైదువ అనేటటువంటి 5 రకాలు ధరించినటువంటి నల్ల పుస్సులు, ఇవి ధరించినటువంటి స్త్రీమూర్తికి ఎవరైనా దండం పెట్టాలనిపించేలాగా ఉంటారు. ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ నుదురు మీద. అక్కడ మనకి దృష్టి దోషాలు అని ఇప్పుడు చాలామంది బొట్లు పెట్టుకోవట్లేదు, ఫ్యాషన్ వచ్చి, లేకపోతే దబ్బనాలో బాణాలో పెడుతూ ఉంటారు. అట్లాంటివి కాకుండా నిదానమైనటువంటి ఎర్రబొట్టు పెట్టుకుంటే అన్ని విధాలా కూడా వాళ్ళకి తలకాయ నొప్పులు రావు, బయటకు వెళ్ళి వచ్చాం, తలనొప్పి వచ్చింది, రకరకాలు చెప్తూ ఉంటారు కదా. ఆ దిష్టి దోషాలు కూడా తగ్గిపోతాయి. అందువల్ల మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కూడా చెద్దన్నం మూట్లే. రైట్ అమ్మా. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా. ఆర్యవయస్సు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6'1" హైటు, అబ్బాయి 140 కేలో ఉన్నాడు, యుఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం, బీటెక్ చేసి యుఎస్లో 120 కేలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ చేసి 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 150 కేలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్, ఇతను కూడా 21 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 32 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీఏ చేసి మేనేజర్గా పనిచేస్తున్నాడు, 20 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఐఐటీ చేశాడు, అయినా 50 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా.
మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్ లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. రైట్ అమ్మా, అలాగే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రతి జంట కూడా సత్యనారాయణ వ్రతం జరుపుకుంటారు కదా, అసలు ఎందుకమ్మా దాని ప్రాముఖ్యత ఏంటి? అసలు అంటూ ఉంటాం కదా, సత్యనారాయణుడు అంటే నారాయణ స్వరూపం. అలాంటి నారాయణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వెలవడం జరిగింది. దానికి అష్టదిక్పాలకులు అంటే మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారము కూడా అన్ని గ్రహాలు కూడా అనుగ్రహం కోసం దాంపత్య జీవన విధానంలో వైవాహిక జీవితం చాలా బాగుండటానికి ఈ సత్యనారాయణ వ్రతం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందువల్ల అంటే కనుక అందరినీ ఆరాధిస్తారు, అష్టదిక్పాలకులు వస్తారు, అక్కడికి నవగ్రహాలు వస్తారు, అన్ని రకాలుగానే అన్ని దిక్కులని కూడా క్రోడీకరించి సత్యనారాయణ వ్రతంలో ఆ తాంబూలాలు పెట్టిస్తూ ఉంటారు. చక్కగా ఒక తెల్లటి వస్త్రం మీద బియ్యం పరిచి అలా చేసినటువంటి ఆ దంపతులు అంటే ఇద్దరి మధ్య ఐకమత్యానికి ప్రతీకగా ఆ తాంబూలంలో పెట్టే ఆ డబ్బులు అన్నీ భార్య భర్తకి, కొత్త పెళ్లి కూతురు ముఖ్యంగా ఇస్తూ ఉంటుంది. ఇచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య స్నేహభావం, ఇద్దరి మధ్య ఒక ఐకమత్యం, అంటే దగ్గరతనం రావడానికి ఇవన్నీ దోహదపడతాయి. అదేవిధంగా కథలో కూడా కథలో కూడా ఉంది కదా, లీలావతి భర్త వచ్చాడని పరిగెత్తుకు రావడం, అంటే పూజ మధ్యలో భర్త వచ్చాడని కూడా కంగారు పడకుండా పూజ ముగించి రావాలను. అలాంటి కొన్ని అంటే ఆ కథలోనే చాలా చాలా అర్థాలు అంతరార్థాలు ఉండాలి. రేపు చేస్తామనే వాయిదా వేసే మనస్తత్వాలు కూడా పోవాలి. చక్కగా ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేసుకోవాలి ఏ పైనైనా అని చాలా చెప్పాలంటే బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి ఆ కథలో. అలాగే అందుకని సత్యనారాయణ వ్రతం చేయించడం ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా వంశాభివృద్ధి జరుగుతుంది. రైట్ అమ్మా, అలాగే ఇప్పుడు ఒక వైవాహిక జీవితంలో ఇద్దరు దంపతులు ఉంటారు కదా, వాళ్ళ మధ్య గొడవలు సమస్యలు రాకుండా సఖ్యంగా ఉండాలంటే వాళ్ళు అసలు ఎలాంటి జీవన విధానాన్ని పాటించాలంటారు? కొంచెం అంటే ఒకటి మాట అంటూ ఉంటారమ్మా, ఏమనంటే కొన్నాళ్ళు భార్య భర్తను అనుసరిస్తేనట ఒక ఏడాది కాదు 2-3 ఏళ్ళు భర్త చెప్పినట్టు వింటే ఆ తర్వాత జీవితకాలం అంతా భర్త భార్యను అనుసరిస్తాడు అని అంటే సరదాగా అనే మాట అయినా సత్యం అది. ఎందుకంటే కనుక అవతల ఇద్దరు విభిన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక కుటుంబంలోనే ఒక ఐకమత్య భావాలు కొరవడుతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే కనుక వాళ్ళకి అనుగుణంగా ముందు మనం మారిపోతే. రైట్ అమ్మా, మొదటి కాల్ అయితే రెడీగా ఉన్నారు, తిరిగి కంటిన్యూ చేద్దాం. గోవిందరావు గారు ఉప్పల్ నుంచి. నమస్తే అండి గోవిందరావు గారు. నమస్తే అండి. మేడం గారు రెడీగా ఉన్నారు, మాట్లాడండి సౌభాగ్య గారితో. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి బాబు, ఎవరికి వివాహం? మా బాబుకి. ఆ అబ్బాయి ఏం చదువుకున్నారండి? ఆయన బీటెక్ చదివారండి. ఓకేనండి. క్యాస్ట్ ఏంటి? మున్నూరు కాపు. ఉన్నాయండి మ్యాచెస్, మున్నూరు కాపు మ్యాచెస్ ఉన్నాయి. మీరు ఆయన ఫోటో డీటెయిల్స్ కూడా నాకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా నా పక్కనే, 9866044439. దానికి మీరు సెండ్ చేస్తే రేపు ఎలాగ సండే ఏకాదశి పూట మీరు ఉప్పల్ నుంచి తార్నాక రావచ్చు. మెయిన్ బ్రాంచ్ తార్నాకయే మాది, అందుకని మీకు దగ్గరగానే ఉంది. ఒకసారి వచ్చి కలవండి, మ్యాచెస్ ఉన్నాయి, చూద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి గోవిందరావు గారు, కంటిన్యూ చేయండి అమ్మా. ఆ విధంగా మనకి ఏంటంటే కనుక ఏ విషయంలో అయినా సరే పెద్దవాళ్ళు చెప్పింది చాలా ముఖ్యమైనటువంటి పని. భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన కుదరాలంటే కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం రావడానికి టైం పడుతుంది. ఆ పట్టిన తర్వాత ఇంక తిరుగులేదనమాట. అందుకని ఎప్పుడు కూడా భర్తని ఫస్ట్ మనం మెప్పిస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని మన్ననగా చూస్తే మనం నెగ్గేసినట్టే. రైట్ అమ్మా, ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లోనే అమ్మాయి 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసి 24 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు పాప, 5'5" హైటు, ఎంఎస్ చేసింది, యుఎస్లో ఉంది, 170K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది, 140K వస్తుంది అమ్మాయికి, ఒక 30 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంహెచ్ఎస్సి, యుఎస్లో 100Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేసి
80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్ లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే, వివాహానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, సంప్రదింపులు జరపాలనుకున్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకి కాల్ చేసి మీరు లైవ్ లోనే మాట్లాడొచ్చు. రైట్ అమ్మా, అలాగే ఇప్పుడు ఒక పెళ్లి కుదుర్చుకునేటప్పుడు కానీ కుదిరాక కానీ ఈ జాతకాల విషయం ఏదైతే ఉందో, అంటే పేర్లు మార్చి కానీ దానికి నివారణ చర్యలు కూడా చాలా చేస్తారు జాతకాలు కలవడం కోసం. నిజంగా జాతకాలు అంత ప్రభావం చూపిస్తాయమ్మా? చూపిస్తాయమ్మా. ఎందువల్ల అంటే కనుక కొంతమందికి జాతకాలు అసలు పడవు. ఇప్పుడు ఈవేళ మార్నింగే ఎవరో మనకి జాతకం కోసం ఫోన్ చేశారు. ఆవిడేమన్నారంటే కనుక, మా అబ్బాయికి అమ్మాయికినండి నక్షత్రాలు పట్టలేదండి, కానీ పాయింట్లు వచ్చాయి, అబ్బాయి వాళ్ళు చేసుకుంటామంటున్నారు, ఒక్కసారి చెక్ చేయండి అన్నారు. అంటే వాళ్ళిద్దరికి నైదంతార వస్తుంది. అంటే 7వ తార అంటే ఏంటంటే కనుక వివాహ అనంతరం గొడవలు రావడం కానీ, లేకపోతే వాళ్ళు విడిపోవడం కానీ అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనమాట. అందువల్ల నైదనక తార వద్దు అని చెప్తూ ఉంటాం. ఆ పాయింట్లు వచ్చినప్పటికీ కూడా వద్దని చెప్పడానికి కారణం అదే అనమాట. అందువల్ల జాతకంలో ఉండేటటువంటి దోషాలు పరిహారం చేసుకొని తర్వాత కూడా ఇంకా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేయాల్సి వచ్చినా నెలలా కూడా భగవద్ దర్శనం, భగవంతుని కళ్యాణం అలాంటివి చేయించుకుంటూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అలాగే అమ్మా, ఇప్పుడు చాలా మందికి డబ్బున్నా కూడా, జాతకాలు బాగున్నా కూడా పెళ్ళిళ్ళు జరగడానికి లేట్ అవుతూ ఉన్నాయి. ఎందుకమ్మా అలా? కోరికలే కారణం. ఇంకా హైకు, ఇంకా కోట్లు, ఇంకా గొప్పవాళ్ళు, ఇంకా పరపతి ఉన్నవాళ్ళు, స్టేటస్ ఉన్నవాళ్ళు, ఈ కోరికలకు ఏమైనా అంతుందా? లేదు కదా. ఎక్స్పెక్టేషన్స్ అంటారు. అవును, అదేమి ఇంగ్లీష్ మీడియం, మా తెలుగు మీడియంలో కోరికలు. అయితే ఏమిటంటే కనుక ఆ విధానంగా ఉన్న మూలన సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఫస్ట్ మ్యాచ్ గబోబా ఉప్పేసుకుంటే ఇంకా చూడలేదు, అయ్యో అదేమిటి అనే ఆలోచన వచ్చేస్తుంది అనమాట. అందువల్ల కొంచెం మనం ఆలోచించి కుటుంబాన్ని చూసుకొని మనం చేసినట్లయితే వివాహం విచ్ఛిన్నం అనేది జరగకుండా ఉంటుంది. రైట్ అమ్మా, ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. డెఫినెట్గా రెండో పెళ్ళి సంబంధాలు కొన్ని చెప్తూ ఉన్నానమ్మా. బ్రాహ్మిన్స్లో 33 సంవత్సరాల అబ్బాయి, ఈ 5'7" హైటు, MBA చేశాడినా, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే అమ్మాయి రెండో పెళ్ళి, 33 సంవత్సరాలు, 5'3" హైటు, MBA చేసింది, ఈ పిల్లకి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. చౌదరీస్ క్యాస్టు రెండో పెళ్ళి, 35 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. యాదవ క్యాస్ట్ రెండో పెళ్ళి అమ్మాయి, 35 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 26 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 32. ఒక్క నిమిషం, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. తిరిగి మల్లేశ్వరరావు గారు విజయవాడ నుంచి. నమస్తే అండి మల్లేశ్వరరావు గారు. నమస్కారం. మేడంతో మాట్లాడండి, భాగ్యలక్ష్మి గారితో. చెప్పండి మల్లేశ్వరరావు గారు. నమస్కారం. మాది మా మనోడమ్మ, కూతురు కొడుకు. అవునండి. గొల్లపూడి, మాది విజయవాడ దగ్గర. బీటెక్ అయిపోయిందమ్మా, రైల్వే కాంట్రాక్ట్ చేస్తాడు. సరేనండి. అబ్బాయి వయసు ఎంత? అబ్బాయి వయసు 29 అమ్మా. ఓకేనండి. క్యాస్ట్ ఏమిటండి మీరు? చౌదరీస్. ఓకే, పంపించండి ఫోటో డీటెయిల్స్. నాకు వాట్సాప్ నెంబరు నా పక్కనే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కొంచెం మీరు సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మా వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇది ఏ కార్యక్రమం ఇప్పుడు మాట్లాడేదేనా? మాట్లాడే కార్యక్రమం అయిన తర్వాత ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. 9866044439కి మీరు సెండ్ చేయండి. సరే, ఓకే అమ్మా. థ్యాంక్ యూ అండి మల్లేశ్వరరావు గారు. రైట్ అమ్మా, ప్రొఫైల్స్ కంటిన్యూ చేయండి. కాపు క్యాస్ట్లో రెండో పెళ్ళి, 33 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి, 31 సంవత్సరం, 5'5" హైటు, ఎంటెక్, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. గౌడ్స్ క్యాస్ట్ రెండో పెళ్ళి, 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసింది పాప, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ రెండో పెళ్ళి, 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ రెండో పెళ్ళి, 30 సంవత్సరాలు, 5'2" హైటు, MBA, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, వెల్ సెటిల్డ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వెల్ సెటిల్డేనండి, తగినటువంటి వధువులు ఉన్నారు, వరుడు కావాలి.
రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్ లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. రైట్ అమ్మా, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉన్నారంటే ఉద్యోగాల పేరుతోనో లేదు లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వాలి పూర్తిగా అనే పేరుతోనో పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు. చేసుకోవాల్సిన టైంలో చేసుకోకుండా లేట్గా చేసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? అంటే అమ్మా, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకటి పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరు. ఏమిటంటే వాళ్ళ కెరీర్ మీద ఒక అవగాహన ఉంటుంది. తర్వాత సర్టెన్ వయసు వచ్చిన తర్వాత పెళ్ళికి సంబంధించిన నిర్ణయాలు పెద్దవాళ్ళ మాటల కన్నా పిల్లల మాటకి పెద్దవాళ్ళు పెద్దపీట వేయాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి 30 దాటిపోతున్నాయి. అందువల్ల 30 లోపల వివాహం జరిగిపోతే వాళ్ళకి 60 వయస్సులోకి పిల్లలు అందుకొస్తారు. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతారు. ఆ విషయాన్ని పిల్లలకి అవగాహన పెద్దవాళ్ళ నుండి వెనకాల వాళ్ళు చెప్తే కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందువల్ల మనం చెప్పకపోవడం కూడా ఒక అవగాహన లోపానికి ఒక కారణమవుతుంది. అందువల్ల మీరు చెప్పలేకపోయినా తల్లిదండ్రులు పెద్దవాళ్ళ చేత చెప్పించండి. ఒక 27, 28 దాటకుండా అబ్బాయికి ఒక 26, అలా 25 నుంచి కనీసం 23 నుంచి ప్రయత్నం చేస్తే 25 కన్నా పిల్లకి పెళ్లి చేస్తే చక్కని వయసులో అద్భుతమైన అందమైన పిల్లలు పుడతారు. ఏ విధమైనటువంటి అవకరాలు ఉండవు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం కలుగుతుంది. రైట్ అమ్మా, అలాగే ఈ సోషల్ మీడియా ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల ఆన్లైన్లోనే ప్రేమ, అసలు ఇంకా ఆన్లైన్లోనే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. మరి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే సరైన ఎంక్వైరీ లేకుండా ఆన్లైన్లోనే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కానీ ఇలా జరుగుతుంది కదా. ఇలాంటి వాళ్ళకి మీరు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని ఇస్తారమ్మా సలహా? అసలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు కూడా మాకు వెబ్సైట్ లేవు. ఎప్పుడు కూడా దేనిలోని పిల్లల ఫోటోలు పంపించి మీరు డబ్బులు కట్టండి అని చెప్పలా ఇప్పటికి. అంటే చాక్లెట్ ఇదిగో, బిస్కెట్ ఇదిగో అని ఏరవేసి మనము అలా ఎప్పుడు చెయ్యం. ఎందువల్ల అంటే కనుక ఒక నిజాయితీ ఉంది మనకి. అలా కాకుండా ఇప్పుడు చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే కనుక ఇన్ని సంబంధాలు మీకు వీళ్ళందరూ మిమ్మల్ని వరించేస్తున్నారని చెప్పేస్తారు. అలాగే ఈ యొక్క దీనిలో కూడా మాధ్యమాల ద్వారా FBలో అయ్యుండొచ్చు, ఇష్టాలో అయ్యుండొచ్చు పరిచయాలు. ఎలా అంటే కనుక వాళ్ళ ముక్కు తెలియదు, మొహం తెలియదు, వాళ్ళ రూపురేఖలు వాడి ఫోటోను అవునో కాదో తెలియదు, వీళ్ళు బోర్లా పడిపోతున్నారు. పడిపోయిన తర్వాత ఇంక ఏడ్చి లాభం ఏంటి, ముత్తుకుని లాభం ఏంటి? ఎంతమంది ఆఖరికి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. అట్లాంటివి వద్దమ్మా. అసలు వివాహం అంటే 100 సంవత్సరాల జీవితం. అందువల్ల మీ పెద్దవాళ్ళు చెప్పింది వినండి. మీకు ఇష్టమైతే వాళ్ళని ఎంక్వైరీ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. రైట్ అమ్మా, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. అంకయ్య మోహన్పల్లి నుంచి. అంకయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. అంకయ్య గారు మాట్లాడండి సౌభాగ్య గారితో. మాట్లాడు. చెప్పండి. అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి? అబ్బాయికి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నాడు? బీటెక్ ఇంజనీర్ అయిపోయింది మేడం. ఓకే. క్యాస్ట్ ఏమిటండి అంకయ్య గారు? బీసీబీ అంటే నాకు ముద్రాజ్. ఓకే, ముదిరాజ్ క్యాస్ట్లో ఉన్నాయమ్మా. సంబంధాలు అయితే ఉన్నాయి. అబ్బాయి ఫోటో, బయోడేటా అన్నీ కూడా నాకు నా పక్కన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కొంచెం వారు చెప్తారు, నోట్ చేసుకోండి అమ్మా. చెప్పండి. మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ అయితే 9866044439. ఈ నెంబర్కి ప్రొఫైల్స్ పెట్టండి, మీ డీటెయిల్స్ పెట్టండి. అంకయ్య గారు థ్యాంక్ యూ అండి. రైట్ అమ్మా, ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం. రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి 30 సంవత్సరాలు, 5'9" హైటు, యూఎస్లో ఉన్నాడు. ఈయన 290K వస్తుంది. H1B ఉంది, వెల్ సెటిల్డ్, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 31 సంవత్సరం, 5'5" హైటు, యూఎస్లో 250Kలో ఉంది. ఫుల్ టైం జాబ్ చేస్తుంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'11" హైటు, MBBS MS డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, MTech చేసి అమ్మాయి 18 లక్షల ప్యాకేజీలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'11" హైటు, MTech, ఇతను కూడా బెంగళూరులో చేస్తున్నాడు. 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 26 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MD డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 32 సంవత్సరాలు, 5'11" హైటు, యూఎస్లో ఓన్ బిజినెస్ ఉంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, IIT చేసి యూఎస్లో ఉంది. MS చేసింది. 180K వస్తుంది. H1B ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి అమ్మాయి, యూకేలో ఉంది. అమ్మాయి 38 సంవత్సరాలు. ఈ అమ్మాయికి డాక్టర్ అక్కడ. అందువల్ల డాక్టర్ వరుడు, సెకండ్ మ్యాచ్ అబ్బాయి ఎవరైనా సరే రెడ్డి క్యాస్ట్లో
ఉంటే కనుక వెంటనే వీళ్ళని సంప్రదించవచ్చు. అందువల్ల యూకే వెళ్ళడానికి ఇష్టమైన వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో మీరు డాక్టర్ కోనాల శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు వెంటనే కాల్ చేసేయచ్చు. రైట్ అమ్మా, మీరు రీసెంట్గానే కామాఖ్య టూర్ వెళ్ళినట్టున్నారు కదా, మరి మీ కామాఖ్య ప్రయాణం ఎలా జరిగింది, దాని గురించి ఏమైనా చెప్తారా? కామాఖ్య టూర్ వెళ్ళబోతున్నాము 14, 15, 16 తారీఖుల్లో. అయితే ఏంటంటే కనుక వెళ్ళేటటువంటి ఆ విధానంలో అక్కడ మనకి అమ్మవారికి కమలాత్మిక చండీ హోమాన్ని నిర్వహిస్తున్నాము. దానివల్ల వివాహం కాని వారికి, ముఖ్యంగా వివాహం కాని వాళ్ళనే తీసుకువెళ్తున్నాము. వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవ్వడం, వ్యాపారంలో ఏమన్నా సరే కొంచెం ఒడిదుడుకులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా చక్కగా వ్యాపారంలో అభివృద్ధి రావటం, సంతానలేమి ఉన్న వాళ్ళకి, అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇంకా ఎన్నెన్నో కోరికలు రాజకీయంగా కానీ ఆఫీసుల్లో కూడా పదోన్నతి, ఇంకా కొంచెం ప్రమోషన్ రావాలి, అలాంటి వాళ్ళకు కూడా అక్కడ గోత్రనామాలతో మీ పేరు మీద పూజ చేయించడం జరుగుతుంది. లేదా మీరు కూడా రావచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు కింది నెంబర్లో. రైట్ అమ్మా, మనం ఇందాక మాట్లాడినట్లుగా ఈ ఇన్స్టాలు, ఎఫ్బీలు, ఈ ఫోన్ల వల్ల ఏమవుతుందంటే మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో ప్రేమించుకొని. కానీ ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఈ ఫోన్లు, మెసేజ్లు, ఇన్స్టాలు, ఎఫ్బీల వల్ల కాపురాలు కూలిపోతున్నాయి అని అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి అదంతా నిజమేనంటారా? మరి నిజమే కదమ్మా, ముక్కు తెలియదు మొహం తెలియదు, వాళ్ళతో వీళ్ళు పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి కొన్ని అంటే అనుకోకూడదు, కానీ మనకి అంటే మా దాకా వచ్చి మాకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడి డైరెక్ట్గా ఉంటారు. పిల్లలు కూడా డైరెక్ట్గా వాళ్ళు పంపించిన పేరెంట్స్ నెంబర్స్ తీసుకొని నేను మాట్లాడి సాటిస్ఫై అయ్యి అప్పుడు సంబంధాలు పెడుతూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా మీకు మామూలుగా మీ జనరేషన్కి ఏదో పాతకాలపు భావాల్లో అనిపిస్తాయి, కానీ వివాహ వ్యవస్థ చాలా గొప్పదమ్మా. అందువల్ల ఏంటంటే మన వల్ల తప్పు జరగద్దు. వాళ్ళు అబద్ధాలు చెప్పారనుకోండి, ఎంక్వైరీలు తెలిసిపోతుంది కదా, తెలియకుండా పెళ్లి చూపులే పెట్టొద్దు అంటాను నేను. తెలుసుకోండి, ఫస్ట్ అన్ని వివరంగా తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని అప్పుడు ముందుకు వెళ్ళండి అంటాను. ఇప్పుడు ఇది వాటిలోనే ఏదో రకంగా ఆన్లైన్లో పెట్టేస్తే మనకు తెలీదు అది ఫస్ట్ పిల్ల రెండో పిల్లో తెలీదు. అలాంటప్పుడు మరి ఎంత మోసం అది. తర్వాత ఏడ్చినా మొత్తుకున్న లాభం ఉందా? అబ్రాడ్ మ్యాచెస్లో కూడా అందుకనే తల్లిదండ్రులను పిలిపించి డైరెక్ట్గా నా ఆఫీస్లో నేను మీటింగ్ పెట్టడానికి కారణం అదే. ఎందుకంటే ఏదైనా సరే నిర్మోహమాటంగా నిశ్చలంగా మన ముఖాముఖి ఉంటే వివాహ వ్యవస్థ గట్టిగా ఉంటుందమ్మా. రైట్ అమ్మా, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ MBA. ఈ పిల్ల 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. SC మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, MBA చేసింది పాప, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా SC మాలా క్యాస్ట్ అబ్బాయి, ఈ అబ్బాయి కూడా 5'9" హైటు, 29 సంవత్సరాలు, బీటెక్ చేశాడు, తర్వాత IIT చేశాడు, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, ఈ అబ్బాయి కూడా 5'7" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 50,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అల్లుడికి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు MD క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా అమ్మాయి 29 సంవత్సరాలు, మాదిగా క్యాస్ట్లో, 5'1" హైటు, MTech చేసింది, సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక లైవ్లో మీకు ఎలాంటి వివాహానికి సంబంధించిన సంప్రదింపులున్నా, డౌట్స్ ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మీరు వెంటనే మాట్లాడొచ్చు. ఇక అలాగే వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్, మీరు ప్రొఫైల్స్ పంపించాల్సిన నెంబర్ 9866044439. అలాగే అమ్మ, మీ ఛానల్ ఆస్ట్రో భాగ్యలక్ష్మి కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? అసలు అది ఎలా స్టార్ట్ అయిందని? డెఫినెట్గానమ్మా, ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ 4 years అవుతుంది, 1,20,000 దాకా ఉన్నారు సబ్స్క్రైబర్స్. అయితే ఏంటంటే ఎక్కువ జ్యోతిష్య ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, తర్వాత వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం. అంటే కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకు రెండో పెళ్ళి అవుతుంది, లేకపోతే ఫస్ట్ మా నక్షత్రం ఎలా ఉంటుంది, ఏ నక్షత్రాల వారికి ఇన్ని మేము చేసుకోవచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో 3,000 CDలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక లైబ్రరీ తయారు చేశాను. అన్ని విషయాలు కూడా జనరల్గా ధర్మ సందేహాలు, అది కాకుండా మంచి విశేషాలు, అన్ని డౌట్స్ ఏమైతే డౌట్స్ ఉంటాయో, బల్లి పడింది అలాగా, పిల్ల పెద్ద మనిషి అయింది ఏం చేయాలి, అది ఏ నక్షత్రంలో అయితే తప్పు ఒప్పు, ఇలాంటివన్నీ అన్నమాట. అందువల్ల ఆ యొక్క ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వార ఫలాలు, మాస ఫలాలు,
ఎనీ పండగలన్నింటి గురించి విశిష్టత ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. గ్రేట్ అమ్మా. అలాగే అమ్మా, గోమాతను పూజిస్తే పెళ్లి త్వరగా అవుతుందా? గోమాతను పూజించి గోమాతను సేవించి గోమాతకి సేవ చేస్తే డెఫినెట్గా వివాహానికి సంబంధించిన ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి భగవంతుడు ఆ గోమాత వృష్ణ భాగంలో అంటే వెనుక భాగంలో శ్రీ మహాలక్ష్మే ఉంటుంది కొలువయ్యి. అందువల్ల ఆ గోమాత అంత పవిత్రమైంది కాబట్టి డెఫినెట్గా మీరు ప్రతి బుధవారం కూడా గోమాతను సేవించండి, తరించండి. గోమాతకి పెసర్లు నానబెట్టి పెడుతూ ఉండండి. గురువారం అయితే శనగలు నానబెట్టి ముందు రోజు నానబెట్టి బెల్లం కలిపి పెట్టాలి. ఆమెకి ఆ గోమాతకు కూడా కడుపు నొప్పి రాకూడదు. జాగ్రత్తగా చూస్తే డెఫినెట్గా పెళ్ళిళ్ళు అయిపోతాయి. రైట్ అమ్మా. ఇక ఇవాల్టి కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విశేషాలు వివరాలు పంచుకున్నందుకు కూడా ధన్యవాదాలమ్మా. రైట్, ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.